మెంబర్స్ తీసుకునే దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. నిన్న కూడా చెప్పాను, ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఎంత పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ అనేది నాకు తెలిసి ఇంతమించి ఎవరు చేయలేరు. అంత గొప్పగా రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ ఇది ఒక కొలమానం మనకి. నేను మాట్లాడుకున్నట్టుగా ఇవాళ కూడా మాట్లాడుకుందాం. అందరూ కూడా ఉన్నదంతా కూడా మన పార్టీ నుంచి అయితే జనసేన నుంచి పిలిచింది మండల ప్రెసిడెంట్ని, టౌన్ అధ్యక్షుని పిలిచాను. అట్లా వాళ్ళు కూడా అంతే ఉండుంటారు అనుకుంటున్నాను దాదాపుగా. మనమందరం కూడా ఏ రకంగా రేపు ఎలక్షన్ చేయాలి. ఎందుకంటే 2 జిల్లాల్లో కూడా గతంలో పరిపాలన చేసినటువంటి పార్టీ ఎక్కడా కూడా దాఖలాలు లేదు. ఐ మీన్ దాఖలాలంటే ఓటర్స్ ఉండొచ్చేమో కానీ లీడర్స్ అని చెప్పుకునే ఎమ్మెల్యే లాంటి వాళ్ళు లేరు. 2 జిల్లాల్లో కూడా ఉంది కూటమి సభ్యులే. సో అలాంటప్పుడు మనం ఎంత పెద్ద మెజారిటీని తీసుకురావాలి అంటే ఈ 7 నెలలు 8 నెలలు అవుతుంది అనుకోండి. ఈ 8 నెలల పరిపాలనకి అది ఒక గీట్రాయ్ రేపు మనం తేబోయేటటువంటి మెజారిటీ. ప్రజలను మనం ఎంత మెచ్చుకుంటున్నారా లేదా అనేది అదొక కొలమానమే. అది ఖచ్చితంగా ఇవన్నీ చేయాలంటే మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎవరికైతే మనం మాట్లాడదాం అనుకున్నామో మండల ప్రెసిడెంట్లు కానీ, టౌన్కి వచ్చేదానికి వార్డు అధ్యక్షులు కానీ, మీ యొక్క బాధ్యత ఏంటి, ఎట్లా బాధ్యత తీసుకుంటారు, దాని గురించి మాట్లాడుకుందామని పెట్టిందే ఈ మీటింగ్. ఇవాళ ఓన్లీ గుంటూరు పార్లమెంట్ల వరకు. అంటే మనకంటే జనసేన అనేదానికి ఉమ్మడి జిల్లా అయిపోయింది కానీ వాళ్ళకి 3 జిల్లాలు లెక్క కాబట్టి గుంటూరు పార్లమెంట్ వరకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ నేను కోరేది ఏంటంటే, మరీ ముఖ్యంగా వాళ్ళకి ఆల్రెడీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళు ఇందాక చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆల్రెడీ వాళ్ళని ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అంటారా, బూత్ ఇన్ఛార్జీలను కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు జనసేన నుంచి మనం కూడా వాళ్ళతో యాడ్ అవ్వాలి. మీరందరూ కూడా నేను చెప్పేది అంటే జనసేన మండల ప్రెసిడెంట్లకు కానీ, టౌన్లో వచ్చినటువంటి వార్డు ప్రెసిడెంట్లకు కానీ వాళ్ళ మండల అధ్యక్షుడితో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. అట్లా తెలుగుదేశం మండల అధ్యక్షులు కూడా నేను కోరేది ఏంటంటే మీరు మా వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వండి. వాస్తవం చెప్పుకోవాలంటే ఇందాక మా తిరుమలరావు గారు తిరుపతి గారు చెప్పారు కొంత ఇబ్బందికరం ఉందని. కొన్ని మండలాల్లో కొంత డిస్టర్బెన్స్ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అదే మనకి రేపు ముఖ్యంగా మీరు ఆలోచించాల్సిన ఎలక్షన్ గురించి ఆలోచించండి. ఈ చిన్న ఏదైనా కేసులు అట్లుంటే అది దీని మీద రిఫ్లెక్ట్ కాకూడదు. ఎక్కడ కూడా దీని గురించి పట్టించుకొని కూడా వద్దు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం యథావిధిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలతో కానీ వాళ్ళ మంత్రులతో కానీ కొట్లాడదాం, అది వేరే సబ్జెక్ట్. అది ఇక్కడ మనం కూటమి ధర్మం ఏదైతే ఉందో, కూటమి కట్టిన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీ చాలా బాధ్యతగా ఆ ధర్మాన్ని ఎక్కడ కూడా విస్మరించకుండా ఈరోజు కూడా చేస్తున్నాం మనం. రేపు ఎక్కడా కూడా మీ వాళ్ళు మా వాళ్ళతో కలిసి పని చేయలేదు అనే మాట అనేది రాకూడదు. ఇంకా బాధ్యతగా గతంలో అప్పుడు ప్రభుత్వంలో ఆ పార్టీ ఉండి ఇబ్బంది పెట్టినప్పుడే మనం చాలా గట్టిగా చేశాం. ఇవాళ చాలా ఫ్రీగా చేయొచ్చు. ఇవాళ మనకు అడ్డంకులు ఉండవు. ఇవాళ ఫ్రీ అంటే ఏదో గవర్నమెంట్ ఆఫీషియల్స్ మీద పోట్లాడమని కాదు. ఫ్రీ అంటే అలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ లేదంటే హడిల్స్ కానీ మనకు ఉండవు. ఫ్రీగా మీరు ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ మండల అధ్యక్షులను కలుపుకొని మీ మండలాల్లో దాదాపుగా మనకి గ్రామాధ్యక్షులు కూడా ఉన్నారు. ఇవాళ వాళ్ళు నేను కూడా వాటర్ లిస్ట్కి ఇవాళ పంపించాను. కలెక్టరేట్కి వాటర్ లిస్టులు పంపించమని ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడిగాను. సార్ మా లిస్టులు వస్తాయి, మీరు కూడా వాటర్ లిస్టులు కనుక మాకు ఇస్తే వాటిని మండల వైజ్గా డివైడ్ చేసి మండలాలకు పంపిస్తే వాళ్ళ వాటర్స్ని కలిసే ప్రక్రియ ఒకటి మీరు ఏదన్నా ప్లాన్ చేస్తే ఓకే. అదర్వైజ్ నేను మా వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాటర్ లిస్టులు మండలం వైజ్గా మీకు పంపిస్తాం, మీరు వాటిని గ్రామాలకి విడగొట్టి పంపించి ఎవరెవరు ఓటర్లు ఉన్నారో వాళ్ళని కలవండి. ఎందుకంటే ఇది ఓవరాల్గా అందరూ ఓటర్లు ఉండరు. ఇక్కడ మనకి లిమిటెడ్గానే ఉంటారు ఓటర్లు. ప్రతి ఊరిలో కూడా కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిని మీరు ఐడెంటిఫై చేసి ఒకసారైనా వాళ్ళని ఖచ్చితంగా కలవాలి. ఎలక్షన్లో ముందు 29 రోజులు అని చెప్తున్నారంటే 29 రోజున ఎలక్షన్, 28 రోజుల మనకు టైం ఉంది.
ఈ 28 రోజుల్లో మీరు వీలైనంత వరకు ఆ వాటర్ని ఒకసారి టచ్ చేసి ఇట్లా మా ఉమ్మడి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారు నా పాంప్లెట్ వాళ్ళ చేతిలో పెట్టి వస్తే 100% మనకు ఓటు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంత ఎక్సర్సైజు అదర్ సైడ్ ఉన్న వాళ్ళు చేస్తారని నేనైతే అనుకోవటం, చేయలేరు కూడా. అది చాలా కష్టం, అది చాలా కష్టతరం అది. సో మీరందరూ కూడా దయచేసి కూటమి బాధ్యతను మీరు నెత్తిన పెట్టుకుని తెలుగుదేశం బీజేపీ మండలాధ్యక్షులతో మీరు కూడా కలిసి ముగ్గురు అవసరమైతే మీటింగ్ పెట్టుకుని మన గ్రామాధ్యక్షుల్ని పిలిచి వాళ్ళ చేతిలో వాటర్ లిస్ట్ పెట్టి ఏ ఊరు ఎవరున్నారు ప్రతి ఒక్క వాటర్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి పాంప్లెట్లు వస్తాయి. పాంప్లెట్లు మీరు ఇస్తే మేము కూడా మా వాళ్ళకి పంపించుకుంటాం సార్. ఎందుకంటే నిన్న మనకి ఇవాళ నోటిఫికేషన్ వస్తుందనే ఆలోచన లేదు. ఇవాళ మీటింగ్ పెట్టేదా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. మీరు కొంచెం మెటీరియల్ అనేది మాకు ఇస్తే ఆ మెటీరియల్ నేను మా వాళ్ళకి సప్లై చేసుకుంటే వాళ్ళు కూడా వీలైనంత త్వరగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని మీ వాళ్ళతో కలిసి వెళ్ళమని అయితే నేను చెప్తున్నాను. మీ వాళ్ళకి కూడా మీరు ఆ సందేశం ఇవ్వండి. ముగ్గురు కలిసి ఊరిలో తిరిగితే చాలా బలంగా కనిపిస్తుంది. మీరు అందరూ కూడా మొన్న కూడా మన మీటింగ్లో గుర్తుండి ఉంటుంది మీకు, చెక్కులు పంపించేటప్పుడు 10 మంది కలిసి వెళ్ళండినే మన నాయకత్వం చెప్తుంది, ఒకళ్ళనొకళ్ళు వద్దు అనేది. సో మీరు ఇప్పుడు కూడా అట్లాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులను కలుపుకుని వాళ్ళ మండలాధ్యక్షుడో లేదంటే మండల టీంలో ఎవరు వస్తారో వాళ్ళు ఒక 10 మంది తగ్గకుండా మీరు క్యాంపెయిన్లో ఖచ్చితంగా పాల్గొని తీరాలి, క్యాంపెయిన్ చేసి తీరాలి మీరందరూ కూడా. అది పార్టీ ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవాళ మీకు చెప్తుంది కూడా. ఎందుకంటే రేపు మళ్ళీ ఇంకో జిల్లాకు పెడతాం. ఇవాళ ఇక్కడికి ఎవరైతే వచ్చారో జనసేన నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ అంటే పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటంటే మీరు ఆ పార్టీలోని లీడర్లతో కలిసి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం క్యాంపెయిన్లో పూర్తి స్థాయిలో పాల్గొని ప్రతి ఊరిలో కూడా మన పార్టీ తరఫున ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుని చేశారు అనే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ దిశగా మిమ్మల్ని కూడా నేను జిల్లా ప్రెసిడెంట్ గారిని శ్రావణ్ గారిని కోరేది అంటే మీరు వీలైనంత త్వరగా మాకు ఆ మెటీరియల్ కానీ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మీరు, ఎందుకంటే మీరు పోటీ చేస్తున్నారు, పోటీలో ఉన్నారు కాబట్టి మీ ఆలోచన విధానం ఏందనేది మాకు చెప్తే నేను కూడా మా వాళ్ళకి కింద వాళ్ళకి అది షేర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈ ఉన్నటువంటి 20 రోజుల్లో ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా తిరుగుతారు, తిరిగే బాధ్యతను మా వాళ్ళందరూ కూడా నెత్తిన పెట్టుకుంటారని చెప్పేసి మీకు హామీ ఇస్తూ పార్టీ తరఫున ఖచ్చితంగా కలిసి వెళ్దాం. ఇది పెద్ద ఎత్తున మళ్ళా చెప్తున్నా, ఇది ఒక కొలమానం 7 నెలల పరిపాలనకి ఆ విధంగానే మీరందరూ కూడా పనిచేసి మంచి రిజల్ట్ తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరినీ కష్టించి పనిచేయండి అని చెప్పేసి బాధ్యత తీసుకోండి అని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ తెలియజేసుకున్నాను. జై హింద్, జై జనసేన. ధన్యవాదాలు వెంకటేశ్వరరావు గారు. ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎందుకంటే కూటమి చాలా ఆత్మీయతతో అనుబంధంతో ముందుకెళ్తాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు కానీ, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర గారు కానీ చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఎంత కలిసిమెలిసి ఆత్మీయంగా అనుబంధంగా ఒక రాజకీయ పక్షాలు కలిసి పనిచేస్తాయి అనేది 7 నెలలు మనం చూసాం. అంతేకాకుండా మనం అందరికీ సాధారణమైన అంశం ఏంటంటే అసలు అభిప్రాయ భేదాలు అంటూ ఖచ్చితంగా ఉంటాయి, ఒక కుటుంబంలోనే ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉంటాయి, అక్క చెల్లెళ్ళ మధ్య ఉంటాయి, తోడుకోడళ్ళ మధ్య ఉంటాయి, అందరి మధ్య ఉంటాయి. కానీ అభిప్రాయ భేదాలు లేకుండా ఉంటే అది రాజకీయ పార్టీయే కాదు, సమాజమే కాదు. ప్రతి ఒక్కరికి అభిప్రాయ భేదం ఉంటుంది, కానీ కూర్చొని పరిష్కరించుకునే మార్గాలు ఉంటాయి. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు పెద్ద అభిప్రాయ భేదాలు అయితే మన 3 పార్టీల మధ్య లేవు. మనం కూడా నాయకత్వం వహించిన నాయక స్థాయిలో ఉన్న మనం అందరం కూడా కలిసి, ఒకవేళ ఏదైనా ఆవేశపరులు ఉంటారు, ఆలోచన పరులు ఉంటారు, అదే మరి కాదని ప్రతిదానికి పుల్లబెట్టి లేపి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవడమే నాయకత్వం యొక్క ముఖ్యమైన లక్షణం.